साबिक रुकन पार्लियामेंट रविंद्र नायक ने वज़ीर आला चंद्रशेखर राव को शदीद तनकीद का निशाना बनाया। उन्होंने वज़ीर आला केसीआर को तेलंगाना का गद्दार करार दिया और कहा कि केसीआर ने अपनी काबीना में उन लोगों को शामिल किया जिन्होंने तेलंगाना के मूवमेंट में हिस्सा नहीं लिया। उन्होंने कहा कि हजारों लोगों ने तेलंगाना के लिए कुर्बानियां दी हैं, लेकिन वज़ीर आला चंद्रशेखर राव ने उन सभी को नजरअंदाज कर दिया और जब इस मसले को उन्होंने पार्टी में उठाया तो उन्हें पार्टी से बरतरफ कर दिया गया। త్యాగాలు చేసిన వాళ్ళు, పదవులు త్యాగాలు చేసిన వాళ్ళు ఎంతమంది వందల మందిలో కూడా ఎవరి పేర్లను కూడా కనీసం కలగకుండా ఆత్మగౌరవాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ తల దగ్గర ఎవరైతే ఉపకరిస్తారో వాళ్ళకే తను చూసాను, ఇంక వేరే వాళ్ళని చూడు. ఎందుకంటే తను కాబట్టి దురంకార పరిపాలన తెలంగాణని వ్యతిరేకించిన వాళ్ళు బాధ్యత వ్యతిరేకుల్ని క్యాబినెట్ పెట్టుకున్నాడు. ఈరోజు కమిషన్ తాగితే కానీ భగీరథ కానీ ఇది కేవలం అందులో అవినీతి చేయడానికి, డబ్బు సంపాదించడానికి, కోట్లాది రూపాయలు లక్షల రూపాయలు సంపాదించడానికి చేసినటువంటి ప్రయత్నమే కేసీఆర్ 9 సంవత్సరాలు చేసిన. ఈ కేసీఆర్ నన్ను మోసం చేసి మరి పార్టీలో అప్పుడు రావాల్సిన గాంధీ అని ఇదని ఏదైనా చెప్పి వచ్చిన తర్వాత